హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే నమ్మకం నేర్పిన గుణపాఠం. తమ్మునేలు చూస్తూ ఉంటారు కదా. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి పరాన్నజీవులుగా జీవిస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా పక్కవారి మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులపైన ఆధారపడతారు. తల్లిదండ్రులు పిల్లలపైన ఆధారపడుతూ ఉంటారు. ఒక అమ్మాయి అబ్బాయిని నమ్ముతుంది. ఒక అబ్బాయి అమ్మాయిని నమ్ముతుంది. ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులు ఉంటారు. స్నేహితులైతే అపారమైన నమ్మకం కలిగి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒకరి కోసం ఒకరు పరితపిస్తూ ఉంటారు. అంత గొప్ప నమ్మకాన్ని కలిగి ఉంటారు. బంధువులు ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి ఉంటారు. ఇరుగు పొరుగు వారు నమ్మకం కలిగి ఉంటారు. వ్యాపారస్తులు, అదేవిధంగా ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు కూడా నమ్మకం అనే ఒక మాట మీద నిలబడి నడుచుకుంటూ ఉంటారు. అదే నమ్మకం ఎంతోమంది జీవితాల్ని బాగు చేస్తుంది. మరి ఎంతోమంది జీవితాల్ని సర్వనాశనం చేస్తుంది. జీవితం అనే పదమే వినిపించకుండా భవిష్యత్ అనే బాటను నాశనం చేసి ఈ యొక్క భూమి మీద జీవించాలంటేనే భయపడే విధంగా చాలామంది నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. అలాంటి నమ్మక ద్రోహం వల్ల ఎంతోమంది జీవితాలు కోల్పోయారు. దీనికి చాలా వరకు కూడా ఉదాహరణగా చూసుకున్నట్లయితే మనకి భూమి మీద నమ్మకం వలన జీవితాలు కోల్పోయిన వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే నమ్మకంతో వెన్నుపోటు పొడుస్తూ నమ్మకాన్ని అపనమ్మకంగా చేసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నప్పుడు వారి కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేక ఆ కోలుకోలేని అపనమ్మకం వల్ల వాళ్ళ జీవితాలు దాచుకుంటూ ఎక్కడో జనాలకి దూరంగా గెడ్డాలు పెంచుకుంటూ తాగిడికి బానిస అయిపోయి చావాలా బ్రతకాల తెలియని అయోమయంలో ఎంతోమంది జనాలు అల్లడిల్లి అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నారు. కానీ అందుకే ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఏ విధంగా ఉండాలి అనే ఒక విషయాన్ని గురించి నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తాను. ప్రస్తుత సమాజంలో నమ్మక ద్రోహాలు చాలా చాలా జరుగుతున్నాయి. తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లల పైన ఆధారపడుతుంటే ఆ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుని తల్లిదండ్రుల ఆస్తులు లాక్కొని వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించడం, ఇంట్లో ఉంటే చిత్రహింసలు పెట్టడం, వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా కొడుకు మరియు కోడళ్ళు చేయడం, వారు తల్లిదండ్రులు పిల్లల పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళ జీవితానికి ఆసరా లేకుండా చేసేస్తున్న కొడుకులు ఎంతోమంది ఉన్నారు. ఒక భర్త భార్య మీద తన సర్వస్వం కూడా అప్పచెప్పి నా భార్య పతివ్రతి శిరోమణి, నన్ను మోసం చేయదు అని నమ్మకం ఉంచుకున్నటువంటి భర్తకి అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త లేని సమయంలో ఫోన్లు గంటల గంటలు మాట్లాడుతూ భర్త బయటికి వెళ్ళినప్పుడు పని నిమిత్తం, సంపాదన నిమిత్తం పొరుగు ఊర్లు వెళ్ళినప్పుడు అక్రమ సంబంధాల ద్వారా పరాయి పురుషుని ఇంటికి పిలిపించుకొని తన భర్త నమ్మకాన్ని పాడు చేసి వమ్ము చేసి తనతో శరీర సుఖాలు తీర్చుకునే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక భార్య తన భర్త ఏ తప్పు చేయడు, నన్ను వివాహం చేసుకుని నాకు మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు, తను పాడవకుండా మంచి రీతిలో నడుస్తూ నాకు మంచి భవిష్యత్తు ప్రసాదిస్తాడు, నా పిల్లలకి మంచి భవిష్యత్తు బాటలు వేస్తాడనే నమ్మకం పెట్టుకున్నటువంటి ఆడదానికి మగవాడు ఫ్రెండ్స్తో కలిసి తాగుడికి బానిస అయిపోయి సంపాదించిన డబ్బు ఫ్రెండ్స్కి పెట్టేయడం, లేదంటే బయట అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆడవాళ్ళకి వెదజల్లడం, ఈ విధంగా చేసి కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తున్న భర్తలు కూడా ఎంతోమంది ఉన్నారు. వ్యాపారస్తులు తన దగ్గర పనిచేసే సేవకులు ఎంతో నమ్మకంగా ఉంటారని వారికి ఆ వ్యాపారాన్ని అప్పచెప్పి వారు బయటికి వెళ్తే వారి కళ్ళు కప్పి వారి దగ్గర నుంచి సొమ్మును కాచేసి వారి నమ్మకాన్ని వమ్ము చేసే శ్రామికులు ఉన్నారు. అదేవిధంగా శ్రమించి
ఎంతో కష్టంతో తన యొక్క యజమాని వ్యాపారాన్ని నిలబెట్టాలి అని నీతికి నిజాయితీకి నిలబడ్డ వ్యక్తికి సరైన ధైర్యం కల్పించక, సరైన జీతం అందించక, తన్నే చిత్రహింసలు పెడుతూ బాధించే యజమానులు ఉన్నారు. అంతేకాకుండా ఈ భూమి మీద చూసుకున్నట్లయితే స్నేహితులు చాలా గొప్ప పదం. ఎంతోమంది స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఒక వృద్ధిలోకి వచ్చిన తర్వాత కల్మషం లేనటువంటి ఆ స్నేహంలో ఒక ఫ్రెండ్ ఎదుగుతుంటే మరో ఫ్రెండ్కి ఈర్ష్యతో కూడిన యొక్క భావం కలిగి నేను ఎదగలేకపోతున్నాను, నాతో ఉన్నవాడు ఎదుగుతున్నాడని వాడిని నమ్మించి వాడి యొక్క భవిష్యత్తు నాశనం అయ్యేలా తాగిడికి బానిస చేయటం, డ్రగ్స్కి అలవాటు చేయడం, మత్తు పానీయాలు తన దగ్గర ఉంచేలా చేయడం, తనలోనే జీవించే విధంగా తనను మార్చేసి తన యొక్క జీవితాన్ని కోల్పోయేలా చేసే స్నేహితులు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకోండి. కానీ మీరు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు, వివాహం కాకముందు మీరు ఫ్రెండ్స్‌తో ఎలా ఉన్నా మిమ్మల్ని నమ్మినటువంటి స్నేహితుల్ని బాగు చేయాలని చూడండి. మీ స్నేహితులు స్థిరపడితే మీకు కూడా భవిష్యత్తు చూపించే అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళ ఎదుగుదల చూసి మీరు పాడు చేయాలని చూస్తే వాడితో పాటు మీ భవిష్యత్తులు కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. మీ మీద నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రుల్ని చనిపోయే వరకు కూడా కంటికి రెప్పలా చూడండి. ఎందుకంటే మీరు బాల్యంలో ఉన్నప్పుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చి భుజాలపైన ఎత్తుకొని గారాబం పెంచినటువంటి మీ తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే వృద్ధాప్యం రేపన్న రోజున మీరు చెవి చూడక కూడా తప్పదు. ఒక అమ్మాయి తనే నా ప్రాణం, తనే నా సర్వాన్ని అమ్మానాన్నని, కుటుంబీకులను వదులుకొని నీకోసమే బ్రతికేటువంటి అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేసి వేరే అబ్బాయిలతో మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోకండి. మీరు జీవితాంతం తనతో కలిసి ఉంటాననే నమ్మకం ఉంటేనే ప్రేమించండి, లేదంటే వివాహం చేసుకోండి. అంతేగాని నమ్మక ద్రోహం చేసి జీవితాలు నాశనం చేయకండి. జీవితాలు చాలా విలువైనవి, చాలా చిన్నవి. ఎప్పుడు ఈ ప్రాణం పోతుందో తెలీదు. ఉన్నంత వరకు కూడా మంచి రీతిలో, మంచి ఆలోచనతో, మంచి భవిష్యత్తుతో, సమాజ శ్రేయస్కులుగా, సమాజాన్ని ఆదరించే విధంగా, సమాజానికి ఆదర్శంగా మంచి జీవితాలు అనిపించండి. మీ ద్వారా 10 మంది మంచి దారిలో నిలబడేలా చేయండి. నమ్మకం ఎంత ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకోండి. వివాహం అయిన తర్వాత ఫ్రెండ్స్ సర్కిల్‌ని దూరం పెట్టండి. ప్రాణ స్నేహితులు ఒకళ్ళిద్దరు ఉండాలి తప్ప మందలుగా స్నేహితులుండి మీరు దూరం వెళ్ళినప్పుడు చెల్లి అని పిలిచిన నీ భార్యతోని అక్రమ సంబంధం పెట్టుకునే ఎంతోమంది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టుకోండి. పెట్టుకొని మీ జీవితాలు కాపాడుకోండి. నమ్మకం ఒకసారి కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు. పగిలిన గాజు ముక్క ఎలా అతుక్కోదో అదేవిధంగా నమ్మకం కూడా కోల్పోతే మళ్ళీ ఏర్పడదు. అందుకనే స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉండండి. మీరు మీ భర్త, భార్యలు ఒకరికొకరు చచ్చే వరకు బ్రతకాలి. మీ పిల్లలు రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లలు ఇది మీలోనే ఉంటారు కాబట్టి మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన వారికి ఉండదు. అందుకనే కుటుంబాన్ని ప్రేమించండి. కుటుంబం పైన నమ్మకం పెట్టుకోండి. బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు వారంతా కూడా సెకండరీగా ఉంచుకోవాలి. ఎవరైతే నీతి నిజాయితీలతో నమ్మకంగా ఉంటారో వారితోనే నమ్మకం పెట్టుకోండి తప్ప, అది కూడా 100లో 20%, 30% మాత్రమే నమ్మకం పెంచుకోండి. మిగతా 70% కూడా మీ కుటుంబం పైన పెట్టుకోండి తప్ప, ఎవరిని పడితే వారిని నమ్మి జీవితాన్ని కోల్పోయి, రోడ్డు పైన పడిపోయి, సూసైడ్‌లు చేసుకొని, అందమైన జీవితాన్ని నాశనం చేసుకొని, మీ కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా నమ్మకం అనే యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఎవరిని ఎంత నమ్మాలి, ఎవరిని ఎంతలా చూసుకోవాలి, కుటుంబం పట్ల ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి, ఫ్రెండ్స్ పట్ల ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి, భార్యాభర్తలు ఎలాంటి నమ్మకం కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసుకొని, జీవితం కోల్పోయాక బాధపడే కన్నా కూడా జీవితం ఉన్నప్పుడే స్థిరంగా ఆలోచించుకుని మంచి దారిలో నడిస్తే మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ మెసేజ్ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా వీడియో ద్వారా మీరు కొంతమందైనా మారి మీ కుటుంబాలను మంచి మార్గంలో నడిపించుకుంటారని ఆశిస్తున్నాను.
ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి కూడా ఈ యొక్క మెసేజ్ పంపించడం ద్వారా నేను మరిన్ని వీడియోలు చేసి సమాజాన్ని బాగు చేసే రీతిలో, సమాజానికి మేలు చేసే విధంగా, మంచి దారులు తొక్కే విధంగా నెక్స్ట్ జనరేషన్ ఒక మంచి మార్గంలో నడవడానికి నా వంతు కృషిగా నేను చేస్తానని మనవి చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.